హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సిఎఫ్ఎన్ఎల్ పీజీబీపీ చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. అప్ టు ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కి సంబంధించిన లైసెన్స్ ఫీ ఉన్నప్పుడు డిప్రిషియేషన్ ఎట్లుంటుంది అనేది క్యాలిక్యులేషన్ చూసినాము. ఇప్పుడు సెక్షన్ 35AD ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, దట్ ఈస్ మనకి కొన్ని వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి అనేది ఈ సెక్షన్ యొక్క మెయిన్ డీల్. అంటే స్పెసిఫైడ్ బిజినెస్ కొంత లిస్ట్ ని ఇచ్చినారు. ఆ లిస్ట్ ఇచ్చిన ఏదైతే మీకు లిస్ట్ ఇచ్చినారో ఆ లిస్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఆ లిస్ట్ ఏమంటే సెట్టింగ్ అప్ అండ్ ఆపరేటింగ్ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ ఫర్ స్పెసిఫైడ్ ప్రోడక్ట్. ఈ కోల్డ్ చైన్, దట్ ఈస్ కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి కదా, అట్లాంటి కేసెస్ కి సంబంధించి మనం ఇక్కడ కాకుండా కింద వచ్చి చదువు. ఎందుకంటే ఆ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే మనకు వస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గా తెలియాలి. కాబట్టి కింద చూస్తే మనకి క్లియర్ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయితే మనకు వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లేయింగ్ అండ్ ఆపరేటింగ్ ఏ క్రాస్ కంట్రీ నేషనల్ గ్యాస్ pipeline network for distribution including storage facility being an integral part of such network. That is, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్కహాలిక్ ఫ్యాక్టరీ చూసినారు అనుకోండి, అక్కడ కెమికల్స్ ని రెడీ చేస్తుంటారు. ఆ కెమికల్స్ రెడీ చేయడానికి ఏమన్నా పైప్ లైన్స్ యూజ్ చేస్తే ఈ నెట్వర్క్ ఆ పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ కావాల్సి మనకి ఇంటిగ్రల్ పార్ట్ అనుకోండి మన బిజినెస్ కి సంబంధించి ఆ నెట్వర్క్ కి ఏదైతే మనం ఆపరేటింగ్ తీసుకుంటామో ఆ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఆ బిజినెస్ కి సంబంధించి మీ అమౌంట్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే డిడక్షన్ వస్తుంది. ఆ బిజినెస్ అనేది కమెన్స్మెంట్ ఎప్పుడు అయి ఉండాలంటే ఈ స్పెసిఫై చేసిన బిజినెస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2007 లో అయింటే ఆ అమౌంట్ కి మనకి డిడక్షన్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 35AD లో. నెక్స్ట్, బిల్డింగ్ అండ్ ఆపరేటింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఏ హోటల్ ఆఫ్ 2 star ఆర్ అబోవ్ కేటగిరీ యాజ్ స్పెసిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే కొన్ని హోటల్స్ ఉంటాయి కదా, హోటల్ కి 2 star హోటల్, 5 star హోటల్ అని ఉంటాయి కదా. 2 star అబోవ్ ఉంటాయి అంటే 3 star 4 star 5 star ఇట్లా బిజినెసెస్ ఏవైతే ఉంటావో అవి వచ్చేసి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2010 లో కానీ స్టార్టింగ్ ఉంటే వాటిపైన మీరు ఆ బిజినెస్ బిల్డింగ్ ఏదైతే మీరు పర్చేస్ చేస్తారో ఆపరేటింగ్ వచ్చేసి దానికోసం చేస్తుంటే 2 stars రన్ చేస్తున్నా ఆర్ హాస్పిటల్ రన్ చేస్తున్నా, హాస్పిటల్ కూడా ఒక అట్లీస్ట్ 10 బెడ్స్ ఉంటాయి ఫర్ పేషెంట్స్ కి, ఆర్ నోటిఫైడ్ స్కీమ్స్ స్లమ్ రీడెవలప్మెంట్ రీహాబిలేషన్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కండక్ట్ చేస్తున్నా, వాటిపైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆన్ ఆర్ ఆఫ్టర్ నుంచి మీకు డిడక్షన్ అనేది వస్తుంది 35AD లో. అంటే ఈ బిజినెసెస్ మీరు రన్ చేయాలి. ఒక హాస్పిటల్ బిజినెస్ రన్ చేస్తున్నా ఒక 100 బెడ్స్ పెట్టుకొని ఒక 3 to 4 stars మనం స్టార్స్ కి సంబంధించి బిజినెస్ ఉంటే అంటే మనకి ఎగ్జామ్ పర్పస్ చూసుకుంటే ఆ హోటల్ అనేది ఏ స్టార్ అనేది మనకి క్లియర్ గా ఇచ్చేస్తారు. అది 3 star 4 star స్టారో ఒక స్టార్ ఇస్తారు కంపల్సరీగా. సో మనం బిజినెస్ ఎగ్జామ్ వరకు ఏం ప్రాబ్లం లేదు. బయట చూసుకుంటే అయితే వాళ్ళే పెట్టింటారు మాది 5 star హోటల్, 5 star హోటల్స్ మ్యాక్సిమం పెట్టుకుంటారు. రిమైనింగ్ స్టార్స్ అనేది ఎక్కడ వినలేదు. చూద్దాం, మనకి ఎగ్జామ్ పర్పస్ అయితే మనకి పేపర్ లోనే ఇస్తారు ఏ స్టార్ అనేది. నెక్స్ట్, notified scheme for affordable housing projects and production of fertilizers in new plant or new installed capacity of an existing plant. So affordable ఈ నోటిఫైడ్ స్కీమ్ లో అఫోర్డబుల్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇస్తుంటే ఆర్ ఈ ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఫర్టిలైజర్స్ మీరు ప్రొడక్షన్ చేస్తుంటే మీరంతకే మీరే ప్లాన్ ని ఇన్స్టాల్ చేసుకొని ఆ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ నుంచి ఇన్స్టాల్ కెపాసిటీని ఇన్స్టాల్ చేసుకుంటే అది 1/4/2011 నుంచి ఉంటే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి మీకు డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్, సెట్టింగ్ up and operating an inland container depot or container freight station notified. ఈ కస్టమ్ కి సంబంధించి ఆ బీ కీపింగ్ అంటే హనీ బీ కి సంబంధించి ఉంటుంది కదా, వాళ్ళు ప్రొడక్షన్ చేసేది అట్లాంటివి పెట్టుకుంటున్నా, ఆ సెట్టింగ్ అప్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నా షుగర్ కి సంబంధించి, అది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2012 నుంచి ఉంటే వాటిపైన మీకు డిడక్షన్ వస్తుంది సెక్షన్ 35AD లో. నెక్స్ట్, లేయింగ్ అండ్ ఆపరేటింగ్ స్లర్రీ పైప్ లైన్స్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్స్ యూజ్ చేస్తారు. ఆ
కట్టడంలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నా ఆర్ సెమీ కండక్టర్స్ వేఫర్ ఫ్యాబ్రికేషన్స్ ఏమన్నా యూజ్ చేస్తుంటే సెటప్ చేస్తుంటే అట్లాంటి కేసులో కానీ వచ్చేసి 1/4/2014 నుంచి ఉంటే మీకు డిడక్షన్ వస్తుంది 35ADలో. నెక్స్ట్ డెవలపింగ్ ఆర్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఆర్ డెవలపింగ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే వాటిపైన కూడా మీకు డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ లైక్ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ ఫర్ స్పెసిఫైడ్ ప్రోడక్ట్, కొన్ని స్పెసిఫైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటావో ఆ స్పెసిఫైడ్ ప్రోడక్ట్కి మీరు కోల్డ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంటే మీకు డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ స్టోరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీరు కానీ చేస్తుంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి మీరు వేర్ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తుంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2009 నుంచి వాటిపైన కూడా మీకు 35ADలో డిడక్షన్ వస్తుంది. ఇక్కడ కోల్డ్ చైన్ ఫెసిలిటీ అంటే ఏమి అంటే ఏ దానికి ప్రొవైడ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మీట్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఏ వస్తాయి అనేది కొన్ని మీనింగ్స్ ప్రొవైడ్ చేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఆ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్. ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్లో సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎట్లుంటాయి అంటే ఇందులో వచ్చే లాస్ ఏమన్నా ఉంటుందో ఆ లాస్ని మీరు ఇర్రెస్పెక్టివ్ వెదర్ లేటర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఇంకొక అంటే వేరే బిజినెస్ మీకు ఇన్కమ్ ఉందనుకోండి ఆ బిజినెస్లో సెటప్ చేసుకోవడానికి రాదు. మీకు సెటప్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇంకొక స్పెసిఫైడ్ బిజినెస్తోనే మీరు సెటప్ చేసుకోవాలి, అంతేకాని వేరే అదర్ హెడ్స్తో చేయడానికి రాదు. అండ్ ఈ అమౌంట్ ఏదైతే లాస్ ఉంటుందో క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి ఇండెఫినెట్ ఫర్ సెట్ ఆఫ్ అగైనెస్ట్ అంటే సేమ్ బిజినెస్తోనే చేయాలి. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల కానీ మీరు ఫైల్ చేస్తే ఆ లాస్ని మీరు ఇండెఫినెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వేరేవి కన్నా మీరు చూసుకుంటే ఒక 8 years మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం, అంతే సెటప్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ 8 years లోపల కానీ మీకు ప్రాఫిట్స్ వస్తే ఆ లాస్ని సెటప్ చేసుకుని ఇంకా ఉంటుంది. ఈ 35AD లాస్ అనేది ఇండెఫినెట్లో అండ్ సేమ్ హెడ్ ఆఫ్ తోనే మనం సెటప్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ అసెసీ కెన్ దేర్ ఫోర్ సెట్ ఆఫ్ ద లాసెస్ ఆఫ్ హాస్పిటల్ ఆర్ హోటల్ విచ్ బిగిన్స్ టు ఆపరేట్ ఆఫ్టర్ 1/4/2010 ఎలిజిబుల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD. ఓకే 35ADలో ఇతనికి ఎలిజిబుల్ డిడక్షన్ వచ్చింది. అతను ఇప్పుడు ఆ లాస్ ఏమైనా ఉంటే అగైనెస్ట్ ద ప్రాఫిట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ హాస్పిటల్ అంటే ఇతను 2 బిజినెసెస్ ఉన్నాయి, ఒకటి హాస్పిటల్ ఒకటి హోటల్ ఒకటి. సో హోటల్ వచ్చేసి అట్లీస్ట్ 100 beds ఉన్నాయి ఫర్ పేషెంట్స్కి అండ్ హోటల్ వచ్చేసి 2 star హోటల్ కేటగిరీ ఉంది. సో ఈవెన్ ఇఫ్ లాటర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD అంటే మనకి బిజినెస్ సేమ్ హెడ్ ఆఫ్ నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పిన 1/4/2010 తర్వాత పెట్టినవి మాత్రమే మీరు సెటప్ చేసుకోవాలి. అంతకుముందు ఉన్న బిజినెస్కి సంబంధించి లాస్ని ఇప్పుడు వచ్చే బిజినెస్కి నేను స్టార్ట్ చేసుకుంటా అంటే బిఫోర్ 1/4/2010లో ఉన్న వాటికి నేను సెటప్ చేసుకుంటా అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD. ఇల్లుస్ట్రేషన్ 7 చూడండి. ఇల్లుస్ట్రేషన్ 7 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మిస్టర్ ఏ అనే పర్సన్ కమెన్స్ చేసినాడు ఆపరేషన్ ఆఫ్ బిజినెస్ దట్ ఈస్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ షుగర్ ఎడబుల్ ఆయిల్స్ 1/4/2021. సో వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ గ్రెయిన్స్కి దట్ ఈస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి షుగర్కి ఎడబుల్ ఆయిల్కి. సో ఈ ఇంకర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 80 lakhs ఇంకర్ అయినాడు, 60 lakhs ఇంకర్ అయినాడు, 50 lakhs ఇంకర్ అయినాడు. దట్ ఈస్ ఫుడ్ గ్రెయిన్ దానికి 80 lakhs, షుగర్కి 60 lakhs, ఎడబుల్ ఆయిల్కి 50 lakhs. సో అతను 3 వేర్ హౌసెస్ ఓపెన్ చేసినాడు, 3కి సంబంధించిన అమౌంట్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఈ అమౌంట్ ఏ దానికోసం ఇంకర్ అయినాడు ఫర్ ది పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ని పర్చేస్ చేయడం కోసం. నెక్స్ట్ to March 31st exclusive of above business and capitalize the same in its books of accounts 1/4/2021 క్యాపిటలైజ్ చేసినాడు. తర్వాత అబోవ్ ఫిగర్స్ లో వచ్చేసి కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇంక్లూడ్ అయింది ఇన్ ద అబోవ్ ఫిగర్స్ ఈజ్ 50 lakhs, 40 lakhs, 30 lakhs కాస్ట్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22లో ఈ ఇంకర్ మళ్ళీ ఇంకా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాడు 20 lakhs, 15 lakhs, 10 lakhs దట్ ఈస్ 80 lakhs ఉన్నది. అంటే ఈ ఫుడ్ గ్రెయిన్ పైన 20, షుగర్ పైన 15, ఎడబుల్ ఆయిల్ పైన 10 lakhs.
ఏ దానికోసం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఆర్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ద ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫుడ్ గ్రెయిన్స్ షుగర్ ఎడిబుల్ నుంచి వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. బిఫోర్ క్లైమింగ్, ఇది మనకి బాగా గుర్తుండాలి, బిఫోర్ క్లైమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD అండ్ సెక్షన్ 32 అతనికి వచ్చిన ప్రాఫిట్ ని ప్రొవైడ్ చేసినాం. 16 lakhs ని, 14 lakhs ని, 35 lakhs ని, 31 lakhs ని. సో ఇప్పుడు మనం డిడక్షన్స్ ఎంత వస్తుంది 35ADలో అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ నాట్ క్లైమ్ ఎనీ డిడక్షన్ అండర్ సెక్షన్ చాప్టర్ 6A సంబంధించి, దట్ ఈస్ రెగ్యులర్ గా మనకు వచ్చే చాప్టర్ డిడక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అతను చేసే 3 బిజినెస్ లో 2 బిజినెస్ అనేది స్పెసిఫై చేసినది. ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి సంబంధించినవి, షుగర్ కేన్ కి సంబంధించినవి. ఎడిబుల్ ఆయిల్ అనేది స్పెసిఫైడ్ బిజినెస్ కాదు కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించిన ప్రాఫిట్ తీసుకుంటా. దట్ ఈస్ 31 lakhs నేను తీసేసుకుంటా. అండ్ 31 lakhs లో అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో 50 lakhs పెట్టినాడు, దానిలో ల్యాండ్ వచ్చేసి 30 lakhs ఉంది, అది తీసేస్తా. ప్లస్ 10 lakhs వచ్చేసి యాడ్ చేస్తా రీకన్స్ట్రక్షన్ కి. ఇది బిల్డింగ్ కాబట్టి 10% డిడక్షన్ క్లెయిమ్ చేస్తా. సెక్షన్ 32 డిప్రిసియేషన్ ఇతనికి వచ్చేస్తుంది 3 lakhs. రిమైనింగ్ 28 lakhs ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ PGBP. ఇది నార్మల్ కేసు. అండ్ రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నావో అవి స్పెసిఫై చేసిన బిజినెస్ కాబట్టి వాళ్ళకి అడిషనల్ గా 35AD డిప్రిసియేషన్ అనేది 35ADలో డిడక్షన్ అనేది వస్తుంది. సో వాళ్ళకున్న ప్రాఫిట్ చూసుకుంటే మనకి ప్రాఫిట్స్ ఇచ్చినారు 16 lakhs, 14 lakhs, టోటల్ గా చూసుకుంటే 30 lakhs అవుతుంది. అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 35ADలో మనకి ఎంత వస్తుంది డిడక్షన్ అంటే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ప్రయర్ టు 1/4/2021 వరకు ఎంతైతే పెట్టినారో అండ్ క్యాపిటలైజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ 1/4/2021, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ని తీసేసి రిమైనింగ్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తీసుకోండి. అంటే 80 lakhs లో నుంచి 50 lakhs తీసుకోండి. తీసేస్తే రిమైనింగ్ 30 lakhs వచ్చేసి దీనికి సంబంధించి, ఏదానికి ఫుడ్ గ్రెయిన్ కి సంబంధించి. నెక్స్ట్ షుగర్ కి సంబంధించి సేమ్ అట్లానే తీసేయాలి. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ని తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఎక్స్పెండిచర్. తర్వాత డ్యూరింగ్ ఇయర్ లో 20 lakhs, 15 lakhs మనం ఇంకర్ అయినాం, ఆ అమౌంట్ ని యాడ్ చేయండి. సో టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాకు వచ్చేసి 50 lakhs, 35 lakhs, 85 lakhs వచ్చేసి నాకు నేను పెట్టిన ఎక్స్పెండిచర్. ఈ 35ADలో స్పెసిఫైడ్ బిజినెస్ కి 100% డిడక్షన్ అనేది వస్తుంది. సో 100% డిడక్షన్ క్లెయిమ్ చేసే 50 lakhs, 35 lakhs, దట్ ఈస్ 85 lakhs నా యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్ ని చూపించుకుంటా. నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 30 lakhs, నాకున్న ఎక్స్పెండిచర్ డిడక్షన్ అలౌడ్ వచ్చేసి 85 lakhs. సో రిమైనింగ్ చూసుకుంటే 55 lakhs నా యొక్క లాస్ ని. ఈ లాస్ ని నేను ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాస్ ని నేను నెక్స్ట్ ఇయర్ ఈ సేమ్ బిజినెసెస్, స్పెసిఫైడ్ బిజినెసెస్ లో ప్రాఫిట్ వస్తే నేను క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ వేరే బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే, దట్ ఈస్ ఎడబుల్ ఆయిల్ లో నాకు ప్రాఫిట్ వచ్చింది అని నేను ఎడబుల్ ఆయిల్ కి నేను డిడక్షన్ సెటప్ చేసుకోవడానికి వస్తుంది అంటే సెటప్ చేసుకోవడానికి రాదు. ఓకే, ఇక్కడ క్లియర్ మనకి చెప్తారు, ఈ మిస్టర్ హే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ సచ్ బిజినెస్, దట్ ఈస్ ఎడబుల్ ఆయిల్ కి రాదు. నెక్స్ట్ డిప్రిషియేషన్ వచ్చేసి ఈ బిల్డింగ్ కాబట్టి 10% వస్తుంది. అండ్ ఈ స్పెసిఫైడ్ బిజినెస్ సెట్ ఆఫ్ లాస్ ఓన్లీ అగైనెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్ తోనే మీరు చేసుకోవాలి. సో లాస్ అనేది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సేమ్ బిజినెస్ లో మీకు ప్రాఫిట్ వస్తే అప్పుడు ప్రాఫిట్ ని తీసుకోండి. మనం ఇది ప్రొవైడ్ చేయాలి. ఎడిబుల్ ఆయిల్ లో ప్రాఫిట్ ఉంది, ఎడిబుల్ ఆయిల్ అనేది స్పెసిఫైడ్ బిజినెస్ కాదు కాబట్టి ఆ లాస్ ని మనం సెట్ ఆఫ్ చేయడం లేదు అనేది క్లియర్ గా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ లాస్ ఏదైతే ఉందో స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే అతను అండర్ సెక్షన్ 139 ప్రకారం ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ లోపలనే రిటర్న్ ఫైల్ చేయాలి. ఇల్లుస్ట్రేషన్ 8 చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 8 ఏం చెప్తారంటే ఎక్స్ లిమిటెడ్ అనేది కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్ న్యూ 3 స్టార్ అంటే 2 stars కి అబోవ్ లో ఉంది. అండ్ ఎక్కడ స్టార్ట్ చేసింది? in Madurai, that is Tamil Nadu. Madurai means I think Meenakshi temple. Next on 1/4/2021 the company incurred capital expenditure 50 lakhs incur అయింది. ఆ కంపెనీ ఎందుకోసం? న్యూ స్టార్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం కోసం. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఫర్ ద అబో బిజినెస్ లోనే ఉంది. అండ్ ఈ అమౌంట్ ని క్యాపిటలైజ్ చేసింది అకౌంట్ లో ఆన్ 1/4/2021 లో. ఫర్దర్ ప్రీవియస్ ఇయర్ 21-22 కి పోతే అడిషనల్ గా ఒక 2 lakhs ని ఇంకర్ అయింది. ఆ 2 lakhs లో 1.5 వచ్చేసి అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, అంటే 0.5 వచ్చేసి
ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి ఆ బిల్డింగ్ కోసం కానీ ఏమైనా ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కానీ యూజ్ చేసింది. నెక్స్ట్ కంప్యూట్ ఆఫ్ ఇన్కమ్ అంటే పీజీబీపీలో కంప్యూట్ చేయాలి. అండ్ డిడక్షన్ 35 ఏడీలో డిడక్షన్ ఆప్ చేసుకుంటే ఎట్లుంటుంది. అండ్ నాట్ క్లైమ్డ్ ఎనీ డిడక్షన్ అంటే చాప్టర్ 6Aలో ఏం డిడక్షన్ ఏం క్లైమ్ చేయలేదు. ఇప్పుడు దానికి ఉన్న ప్రాఫిట్ చూడాలి. ఈ డిడక్షన్ అనేది మనం 35AD సంబంధించిన డిడక్షన్ క్లెయిమ్ చేయకముందు ఉన్న ప్రాఫిట్ని తీసుకొని ఆ ప్రాఫిట్లో ఈ 35ADలో ఎంతైతే డిడక్షన్ వస్తుందో ఆ డిడక్షన్ని రిమూవ్ చేసి రిమైనింగ్ దానిపైన ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ అస్యూమ్ దట్ ద కంపెనీ ఆల్సో హ్యాస్ అనదర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ ఏ 4-star హోటల్ ఇన్ కోయంబత్తూర్లో ఉంది, విచ్ కమెన్స్డ్ ఆపరేషన్ 15 years బ్యాక్. ద ప్రాఫిట్ ఫ్రమ్ విచ్ ఆర్ 120 lakhs. సో ఈ క్వశ్చన్ చూస్తేనే మీకు ఏం రావచ్చు అంటే ఐడియా, పైన బిజినెస్ అనేది లాస్ రావచ్చు, కింద బిజినెస్ అనేది ప్రాఫిట్ అని వాళ్ళే చెప్తున్నారు. ఈ ప్రాఫిట్ని సెటప్ చేస్తామేమో అని వాళ్ళ ఇంటెన్షన్. మనం సెటప్ చేయకూడదు. ఎందుకు అంటే కోయంబత్తూర్లో స్టార్ట్ చేసిన బిజినెస్ ఎప్పుడో స్టార్ట్ చేసినది, ఇప్పుడుది కాదు కాబట్టి. అది ఇక్కడ ఉన్న లాజిక్. క్వశ్చన్ చూస్తేనే మనకి తెలిసిన లాజిక్. సో ఇప్పుడు ఆన్సర్కి వెళ్దాం. ఆన్సర్ చూస్తే మనకి ఇంకో క్లారిటీ రావచ్చు. ఒకవేళ మనకి విత్ ఇన్ టైం లోపలనే ఉంటే మనం ఆ అమౌంట్ని మనం క్లెయిమ్ చేస్తాం డిడక్షన్ని. ఇప్పుడు ప్రాఫిట్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసినది? మదురైలో స్టార్ట్ చేసినది 35 lakhs. ఓకే, 35 lakhs నేను తీసుకుంటా. ఈ 35ADలో డిడక్షన్ ఎంత వస్తుంది అంటే అతను యొక్క పెట్టిన అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తీసుకోండి. ఫస్ట్ ఆ అమౌంట్లో కాస్ట్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించిన అమౌంట్ని లెస్ చేయండి. రిమైనింగ్ అమౌంట్ అది తీసుకోండి. మొత్తం తీసుకుంటే 50 lakhs వస్తుంది. 100 lakhs అతని యొక్క టోటల్ అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ని తీసేసిన తర్వాత ఇక్కడ 100% డిడక్షన్ వస్తుంది కాబట్టి 100 lakhs మనకి డిడక్షన్ వస్తుంది. సో 25 lakhs నుంచి 100 lakhs తీసేస్తే మనకి స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి 75 lakhs లాస్. నెక్స్ట్ కోయంబత్తూర్ బిజినెస్లో మనకి 120 lakhs ప్రాఫిట్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ లాస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ అగైనెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 73A. సో 45 lakhs వస్తుంది మనం సెట్ ఆఫ్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే. ఇప్పుడు సెట్ ఆఫ్ చేసుకున్న తర్వాత అని మనం చూసినాము అంటే ఇక్కడ ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు అనేది చూడండి. ఫస్ట్ కోయంబత్తూర్ స్టార్టెడ్ 15 years బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాము? 22-23 ఫైనాన్షియల్ 22-23 అసెస్మెంట్ ఇయర్ 22-23 కదా. దీని నుంచి 15 years బ్యాక్ వెళ్ళండి. సారీ, ఇది కొంచెం మిస్టేక్ అయింది. ఈ కొంచెం మిస్టేక్ ఏమంటే సెక్షన్ 73 ఏం చెప్తుంది అంటే 73Aలో వచ్చేసి ఏదైతే సెట్ ఆఫ్ అనేది అంతకుముందు ఎగ్జిస్టింగ్ బిజినెస్కి లాస్ అనేది ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది అనుకోండి, ఆ బిజినెస్ అనేది ఈ స్పెసిఫైడ్ బిజినెస్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ఇయర్లో ఇర్రెస్పెక్టివ్ అంటే అప్పుడు వాళ్ళకి లేకున్నప్పటికీ మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా అదే చెప్పినారు. ఆ అసెస్సి వచ్చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ లాసెస్ ఎలిజిబుల్ ఫర్ ద డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ దాంతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ ద నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 34AD అంటే 1/4/2010కి ముందు వాళ్ళు డిడక్షన్ క్లెయిమ్ చేయకున్నప్పటికీ వాళ్ళకి లేకున్నప్పటికీ మనం ఆ సెట్ ఆఫ్ని లాస్ చేసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినది సెట్ ఆఫ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ ఏదైతే మనం బిజినెస్ ఉందో కోయంబత్తూర్ బిజినెస్ ని మనం సెటప్ చేసుకుంటున్నాం కదా. సో 73A ప్రకారం కోయంబత్తూర్ వాళ్ళకి బిఫోర్ 1/4/2010లో ఉన్నప్పటికీ మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనేది స్పెసిఫైడ్ బిజినెస్ కాబట్టి దాని నుంచి మనం సెటప్ చేసుకోవచ్చు.